క్రీడలంటే ప్రతి ఒక్కరికి ఆసక్తే. అయితే ఆటలు తెలివితోనే కాదు, కొన్నింటికి శారీరక బలం కూడా తోడవ్వాలి. అలాంటి బల ప్రదర్శన క్రీడల్లో ముందు వరుసలో నిలిచేది వెయిట్ లిఫ్టింగ్. కొంతకాలంగా ఈ విభాగంలో దేశంలో కొత్త మెరుపులు మెరుస్తున్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న యువత జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తి కనిపించింది. దాదాపు 300కు పైగా క్రీడాకారులు అక్కడ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు పెరుగుతున్న ప్రోత్సాహం యువతకు కొత్త బలం, ఉత్సాహాన్ని ఇస్తోంది. కొంతకాలంగా జాతీయ స్థాయిలో ఎక్కడ క్రీడలు జరిగినా ఇక్కడి యువత ప్రాతినిధ్యం బలంగా కనిపిస్తోంది. ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలన్న సంకల్పంతో వెయిట్ లిఫ్టింగ్లో తర్ఫీదు పొందుతున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు. ఒకప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కు పెద్దగా ఆదరణ లేకపోయినా ఇప్పుడు ఈ క్రీడను యువత అందిపుచ్చుకుంటున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా కొండవెలగడలో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి పోటీలు వారి ప్రదర్శనలకు వేదికగా నిలిచాయి. సుమారు 300 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ విజయం సాధించిన వారు 2026 జనవరిలో ఉత్తరప్రదేశ్లో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారు. చిన్ననాటి నుంచే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలు రాణిస్తున్నారు ఈ అమ్మాయిలు. తల్లిదండ్రులు, కోచ్ల మద్దతుతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో తమదైన ముద్ర వేస్తున్నామని అంటున్నారు. చాలా మంది సీనియర్స్ ఇంటర్నేషనల్స్, నేషనల్స్ లో, కామన్వెల్త్ లో మెడల్స్ చేయడం వల్ల వాళ్ళ పేపర్ లో పడడం చూసి మాకు ఇంట్రెస్ట్ పెరిగింది. మా తల్లిదండ్రులు అడిగితే మేము సపోర్ట్ చేస్తాము, మీ కృషికి మేము ఎప్పుడు తోడుంటాము, మేము పట్టగలిగినంత పెడతాము, మేము శ్రమ చేస్తాము. ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో ఎంతవరకు వచ్చాము. నేషనల్ లో జూనియర్ మెడల్ తీసాను, ఆల్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ లో కూడా జాబ్ వచ్చేసాను. వెయిట్ లిఫ్టింగ్ వల్ల నాకు రైల్వే ఆడాలంటే నాకు చాలా ఇష్టం. అందులో నుంచి నేను రైల్వే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్స్ ఆడి అందులో మెడల్ పెట్టి నా ఓన్ గా నేను రైల్వేలో పార్టిసిపేషన్ జాబ్ లా రావాలి, అది నా డ్రీమ్. ఫస్ట్ ఏలూరులో వెళ్ళాం సార్, అప్పుడు మేము ఎయిత్ సర్కిల్ ఆడినాము. తర్వాత గుంటూరు వెళ్ళాము, అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. తర్వాత తర్వాత శ్రీకాకుళం జూనియర్ లో థర్డ్ ప్లేస్, యూత్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. అనకాపల్లి వెళ్ళాము. తర్వాత 3 సీనియర్, యూత్, జూనియర్, సీనియర్ కూడా 3 గోల్డ్ వచ్చింది. మొన్న మణిపూర్ లో జరిగిన స్కూల్ గేమ్స్ నేషనల్ లో ఫస్ట్ మెడల్ సాధించాను. దాని తర్వాత ఖేలో ఇండియాలో సెకండ్ ప్లేస్ వచ్చింది. మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో నా గోల్డ్ మెడల్ వచ్చింది. టోటల్ 168 చేశాను. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రముఖ వెయిట్ లిఫ్టర్స్, ఆటలో అనుభవం ఉన్న వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నామని అంటోంది అమ్మాయి. అమ్మా నాన్నలు కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు కావడంతో మరింత ప్రోత్సాహం అందుతోందని చెబుతోంది మరో క్రీడాకారిణి. సీనియర్స్ చేసి చూసుకోప్పుడు నేను ఫస్ట్ వచ్చి నేను ప్రాక్టీస్ చేశాను. అలాగే స్కూల్ గేమ్స్ ఏమి స్టేట్ ఆడాను, నేషనల్ పార్టిసిపేట్ చేశాను. మా ఎయిమ్ ఏంటంటే నేను మంచి మెడల్ కొట్టి నేను రైల్వేలో జాబ్ సంపాదించాను. నా గోల్ జాబ్ చేయాలి. స్పోర్ట్స్ లో చదివాను. అక్కడ నాకు సార్ తీసుకొని అక్కడ సార్ చేయించాడు. అక్కడ నుంచి నేను వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. అదే నాకు అలవాటు అయింది. అదే ఇష్టం వచ్చి నేను బాగా కంటిన్యూ చేస్తాను వెయిట్ లిఫ్టింగ్. నేను ఒక నేషనల్ సిల్వర్ మెడలిస్ట్, ఖేలో ఇండియా నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ పడ్డాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రైల్ ఇచ్చాను 2 సార్లు. ఇప్పుడు స్టేట్ గానీ లక్నో నుంచి వచ్చాను. నేను లక్నో స్థాయి ఎన్సీఓలో చేస్తా ఉంటాను. ఇంటర్నేషనల్ ఆడడం అంటే మామూలు వెయిట్ లిఫ్టింగ్ నా ఇష్టంగానే మొదలు పెట్టాను. మా ఇన్స్పిరేషన్ ఎవరంటే కే శివశంకర్ ఇస్తారు, కడప కోచ్. అలాగా నా గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్ లో, ఏషియన్ ఛాంపియన్షిప్ లో మెడల్.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా క్రీడలపై ఉన్న ఆసక్తితో తమ లక్ష్యాల దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు వీరంతా. ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వరకు స్వర్ణం, రజతం, కాంస్యం ఇలా ఏదొక పతకం సాధిస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు. పిల్లలు ప్రధానంగా ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం వచ్చేసి దీంట్లో ఉన్న ప్యాషన్. మన ఎప్పుడైనా సరే స్ట్రెంత్ గేమ్ అనగానే అందరికి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ అది వస్తుంది. కానీ దీంట్లో టెక్నిక్ తో పాటు ఒక స్టైలిష్ గేమ్ ప్యాషన్ ఉండటం వల్ల పిల్లలకి దీంట్లో ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంట్లో రెండోది వచ్చేసి దీంట్లో బల ప్రదర్శనలు చూపించాలంటే మనం ఏవేవో చేయనక్కర్లా. మంచి ఒలింపిక్ గేమ్ ఒకటి ఎంచుకొని ఎప్పుడో పురాతన 1896 లో స్టార్ట్ అయిన గేమ్ ఇది. ఇప్పుడు సుమారుగా రైల్వేస్ లో ఒక 7-8 మంది ఈ ఊరి నుంచే ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఎక్విప్మెంట్ బాగుంది, కానీ పిల్లలు కూడా అదే విధంగా పెరిగారు. కొంచెం మాకు ఎక్కువ సపోర్టింగ్ వస్తే, ఇంకా ఎక్విప్మెంట్స్ ఎక్కువ వస్తే కొంచెం మాకు అంటే సరిపోవట్లేదు ప్రాక్టీస్ కి. ఏంటంటే రాను రాను చాలా టెక్నికల్ గేమ్, కాస్ట్లీ గేమ్ అయిపోయింది. కాస్ట్లీ గేమ్ ఏంటంటే ఇంకా కోచింగ్ క్యాంపులు ఆప్షన్స్ పెట్టి రెడీ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగిలేని ఆధిపత్యం అమ్మాయిలు చూపించగలరని నేను ఆశిస్తున్నాను. ఇలా యువతరం ఆసక్తి రూపంలో వెయిట్ లిఫ్టింగ్ కు పెరుగుతున్న ఆదరణపై కోచ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల భాగస్వామ్యం పెరుగుతుండడం ద్వారా భవిష్యత్ ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోందని అంటున్నారు. పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం. అదే మన స్టేట్ గవర్నమెంట్ ఒక అకాడమీ పెట్టి వాళ్ళ ఫుడ్, ప్రాక్టీస్ కి అన్ని ఇచ్చి వాళ్ళకి మంచి కోచ్ అన్ని ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లోనే మెడల్స్ మటుగా కంపల్సరీ వస్తాయి. వెయిట్ లిఫ్టింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఈ ఈవెంట్ ని చాలా డెవలప్ చేయాలి, అకాడమీస్ పెట్టాలి. ఇంతకు ముందు చాలా ఉండేవి, అవి చాలా లాస్ట్ 10 years నుండి లేకపోవడం చాలా పొరపాటు. ఇప్పుడు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అదే వేలో శ్రీకాకుళంలో అకాడమీ పెట్టే ఉద్దేశంలో ఉన్నారు ఉమెన్. అలాగే తిరుపతిలో కూడా ఉమెన్ అకాడమీ పెట్టే ఉద్దేశంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగినటువంటి వెయిట్ లిఫ్టింగ్ సెట్లను సరఫరా చేస్తే ఈ గేమ్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పట్లోనే సాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు మొన్నే మా అసోసియేషన్ తో మీటింగ్ పెట్టి మా ప్రెసిడెంట్ గారు నెలంచెట్టి లక్ష్మి గారితోనూ, దినశాబాబు గారితోనూ మాతోనూ సంప్రదింపులు చేసి శ్రీకాకుళంలో అకాడమీ పెడతానికి, అలాగే తిరుపతిలో అకాడమీ పెడతానికి ఇనిషియల్ గా స్టార్ట్ చేశారు. మొత్తం 6 అకాడమీలు పెడతామన్నారు. శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయిన వెయిట్ లిఫ్టింగ్ ను ముందుకు తీసుకెళ్తున్న యువత ఆశలు నెరవేరాలని, వారి ద్వారా భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు రావాలని మనము కోరుకుందాం.